కాలేజ్ 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 అనగానే మనకు గుర్తొచ్చేది క్లాసులు, టీచర్లు, వాళ్ళు చెప్పే పాట. కానీ మావాడు కొంచెం మాస్ కాబట్టి వీళ్ళంటి వాళ్ళు గుర్తొచ్చేది పక్కనే పచ్చని చెట్లతో, కూర్చోడానికి వీలుగా ఉండే మెట్లతో, అందరికీ వినిపించని తిట్లతో నిండి ఉన్న ప్రాంతంలో ప్రవాహంలో వచ్చే అమ్మాయిలు, వాళ్ళ కోసమే పడి చచ్చే అబ్బాయిలు. మరి ఆ ప్రవాహంలో అప్పుడే విచ్చుకుని తేలుతూ వస్తున్న కలువు లాంటి అమ్మాయి కనిపిస్తే, మన వైపే వస్తున్న తన పాదాలు ప్రపంచాన్ని మరిపిస్తే, అధరాలు తేనె కురిపిస్తే, ముత్యం లాంటి తన కళ్ళు మురిపిస్తే, అసలు ఈ అమ్మాయి నా కోసం పుట్టింది అని అనిపిస్తే, ఇది కదా అసలైన కాలేజ్ అంటే. ఏంటి బాబు ఇది చిరాగ్గా? పచ్చిగా చెప్తున్నా, ఈ రోజు నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు. ఈ రోజు నీ వెనకాల పడే అబ్బాయిల సంగతి ఇంకా అంతే. నిజమే, అలా ఒక అమ్మాయి వెనకాల పడే అబ్బాయిలు చాలా మంది ఉంటారు. అందులో మనోడు. రేయ్, మొన్న మన మీద వార్డెన్ కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళేరా? తమ్ముళ్ళు వస్తారండి, మీరే వస్తారండి. సీనియర్ అంటే భయం కాదు, కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఆలోచన కూడా లేకుండా కంప్లైంట్ ఇచ్చారు. ఇంకేంటే? రేపటి నుంచి వాళ్ళని కాదు మిమ్మల్ని కొడతా. మీ మీద కంప్లైంట్ ఇచ్చే దమ్మెవడుకుందో చూస్తా. రేయ్, అలా కాదురా, 2 తగిలిస్తే. ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో. సారీ అన్నా. చూసావే వాడి బిహేవియర్? ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్లే బయట తిరగాలంటే భయం వేస్తుంది. సర్లే, మనకెందుకులే, పద. మూడు నెలల నుంచి ఒకే అమ్మాయికి పడుతున్నాను. తను వెళ్ళే దారిలోనే వెళ్తున్నాను. చేసే ప్రతి పని చూస్తున్నాను. తన కోసం ఇదంతా చేస్తున్నానని తనకు కూడా తెలిసేలా చేస్తున్నాను. అయినా సరే ఎందుకు పడట్లేదురా ఆ అమ్మాయి నీకు? నీకోసం ఎండలో తిరుగుతుంది మేమే. అది నేను చూడటానికి కావాల్సిన ప్రతిదీ అరేంజ్ చేస్తుంది మేమే. చివరికి నీ మనసులో నువ్వు ఆలోచించాల్సింది కూడా మేమే ఆలోచిస్తుంటే ఓ చిన్న రిప్లై ఇవ్వడానికి కూడా టైం లేకుండా పోయిందిరా నీకు. అంటే నీకు ఆన్సర్ చెప్పే టైంలో తను మిస్ అయిపోద్దని. ఆ బొచ్చులే, ఏదో అమ్మాయి కోసం నువ్వే కష్టపడి తిరుగుతున్నట్టు చెప్తున్నావుగా, అప్పుడు కూడా మళ్ళీ మేమేగా. అరే, అందుకే కదరా మీరంటే నాకు అంత ఇష్టం. ఇదిగో ఇలాంటివి చెప్పే మమ్మల్ని పిచ్చుకోకల కంటే దారుణంగా వాడుకుంటున్నారా? రే, ప్రతి ఫ్రెండ్ అవసరమే ఇలాంటి వాటికి. నువ్వు కానీ మీరమ్మ ఈ అడ్వర్టైజ్మెంట్లు కనిపెట్టినోని కింద కాకరపోయి పెట్టి మరీ కాల్ చేయాలరా. ఏంట్రది? అయినా రే, తను 100 సార్లు చూస్తుంటే అది నేను ఒక్కసారి చూస్తుంది. అంతలా ఎలా వెయిట్ చేయగలుగుతున్నారా? రే, తను నన్ను 99 సార్లు చూడనప్పుడు కలిగే బాధ కంటే ఒక్కసారి చూస్తే కలిగే ఆనందమే ఎక్కువగా ఉందిరా. అందుకే వెయిట్ చేయగలుగుతున్నాను రా. అబ్బా, సినిమాటిక్ గా ఎంత ప్రశాంతంగా చెప్పావురా, చాలా బాగుంది. ఆ ఒక్కసారి నువ్వు ఆనందపడుతుంటే 99 సార్లు మేమరే ఇక్కడ కష్టపడుతుంది. రే, అందుకే కదరా మీరంటే నాకు అంత ఇష్టం. అయినా ఇలాంటి మా వాళ్ళు కాదురా. రే, ప్రతి ఫ్రెండ్ అవసరమేరా, అవసరమే. ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి కాకరపోతులు కాదు 5000 వాళ్ళ పెట్టినా తప్పలేదు. అమ్మేస్తుందిరా. అదే పనిలో ఉన్నావా? మ్యూజిక్ స్టార్ట్.
കച്ചവടവും കഴിഞ്ഞ് മുത്തുരസൂലുള്ളവന്ന് കല്യാണാലോചനയ്ക്കായി ദീവിതു നിന്നു മാണിക്യമലരായ പൂവി മഹദിയാം ഖദീജ ബീവി മക്കയെന്ന പുണ്യനാട്ടിൽ വിലസിടും നാരീ വിലസിടും നാരീ ఆకలేస్తే అన్నం పెడతా అరిసొస్తే ఆయిల్ పెడతా మూడొస్తే ముద్దులు పెడతా. చాలా ఇంకొంచెం ఇప్పుడు ఇప్పుడు ఓకే నాకు ఓకే. రెడీ ఆడుకుంటున్నారా? అబ్బావా ఒంగుడు దుగ్గులాట ఆడతావేంటి? వద్దులే ఆడే. ఆడుకోండి, జాగ్రత్తగా ఆడుకోండి. ఉంటాను, జాగ్రత్త అమ్మా. దోళ తీరింది యాదవ్కి. ఇంకొకసారి సబ్బులు చేపలంటూ రూమ్ కి మర్రా. ఒంగుడు దూకుళ్ళు అంటే ఎదవకి. ఏం చేయలేకపోతున్నాను రా. నేను కూడా ఏం చేయలేకపోతున్నాను రా. అవునరా, ఈ ఫిజికల్ గేమ్స్ తగ్గించాలరా. నేను అన్నది నా ప్రేమ గురించిరా. సారీ. ఈరోజు ఎలాగైనా మాట్లాడాలరా. ఏంటి నువ్వే? అయినా బావా, ఈ అమ్మాయిలంటే ఎందుకురా మనకింత ఇది? రే, అమ్మ మనతో జీవితాంతం ఉండదు కాబట్టారా దేవుడు అమ్మాయిని సృష్టించాడు. బా ఏం చెప్పావురా. అంతా మీదేనండి గురువు గారు. ఆ ఒకలే ఎక్కడ చదివినట్టున్నాను. ఈ రోజు భవాని గ్రూప్ లో పోస్ట్ పెట్టిందే, దానికి ఎన్ని లైక్స్ వచ్చినాయి అంటే కమెంట్స్ ఒక్కొక్కడు పిచ్చి పిచ్చిగా ఇచ్చాడు. రే రే వచ్చిందా? రే చెప్పరా, రే చెప్పరా 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 చెప్పరా. ఏంట్రా ఇది? హే, అమ్మాయి కనిపిస్తే గుండె తప్ప నా బాడీ లేపాటు పనిచేయట్లేదురా. ఇలా అయితే కష్టం రా. సర్లే, చూసింది కదా అది చాలే. గుండెకే ఆగిపోయినా పర్లేదు కానీ కాళ్ళు అయితే పనిచేసేలే చూడు. ఏంట్రా వెళ్ళిపోతుంది పద. పదవే. రోజుల తరబడి వెనక్కి తిరగడం సరిపోయింది మనకి. ఇంతలా నీ వెంట తిరుగుతున్నాడంటే నువ్వంటే చాలా ఇష్టమేనేమోనే. కొంచెం పట్టించుకోవచ్చు కదే. ఏంటి పట్టించుకున్నాను? నేను చూసాను కదా వాడేంటో. నువ్వేం మాట్లాడుకున్నారా? ఏ మన వెనకనే వస్తున్నారే. ఇది చూస్తుంది ఏంట్రా బాబు. వీడు దానికి లేనేస్తుంటే అది నీకు లేనేస్తుందేమో. ఛాన్స్ కొట్టావుగా. చూసావా ఈ డాసాలు? ఎరా ఇక్కడికి రావచ్చు కదా. నేను ఇక్కడే వేస్తాను. రా అన్నయ్య, వచ్చి వేసుకో. దేవుడా, రే, పేరు తెలియనప్పుడు సీనియర్లని అన్నయ్య అనే అంటారా. మనమే చెప్పాలి. ఇప్పుడు నీ పేరు వరుణ్ చెప్పాలా? ఎరా వరుణ్, బాగున్నావా? గీత రా వెళ్దాం. వరుణ్ అన్నయ్య, వచ్చి వేసుకో. మీరు కష్టం నాకు కూడా కనపడదా? ఓయ్, అన్నయ్య బదులు కన్నయ్య అనొచ్చుగా. ఇలా ఆగిపోయేవాడిని కాదుగా. మొన్న నేను వాడికి ఇచ్చేసాను గట్టిగా. చూసావా వాడు కన్నయ్య అనాలంట. వీడికి ఎవరితో వస్తుందో గానీ. కానీ లేదు గిని లేదురా. ఈసారి మనోడి బర్త్డే గ్రాండ్ గా చేస్తున్నాం అంతే. అరే ఏంట్రా మీ వాడు రేపు ఒకసారి సార్ కలవమన్నారు. సరే నువ్వు ఏదో చెప్తున్నాను. అదేరా, గట్టిగా సెలబ్రేట్ చేద్దామని పార్టీ గ్రాండ్ గా చేస్తున్నావురా. మన బ్యాచ్ వాళ్ళందరూ రావాలంతే. రాదు సార్, నాకు చదువు రాదు, నేను చదవను. ఏంటి ఇప్పుడు?
అదెందుకు నీ కాలేజ్కి వచ్చింది? క్లాసులకు రారు, అటెండెన్స్ ఉండదు, ఇంకెందుకు? మాకు 3 పూట్ల పెడుతున్నారు సార్, తిని పడుకుంటున్నాం. చాలా పెద్ద చెప్పొచ్చాడు. వస్తున్నాడు. వెళ్ళాలి, ఒకసారి పిలు. పిల్లనా సార్? ఓకే సార్. సార్ పిలుస్తున్నారా? నేను రానురా, వాడికి నాకు అసలు పడదు. సార్ రారా బాబు. ఏంట్రా మళ్ళీ వెళ్తున్నాడు వీడు? అసలు ఏంటి నువ్వు ఇంత కోపం ఎందుకు? ఎలా అయితే ఈ విషయం అథారిటీస్ దగ్గరికి వెళ్తుంది. నేను ఇంతే సార్, ఇలాగే ఉంటాను. నచ్చితే పాస్ చేయండి లేదా కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు. ఏంట్రా వాడు? వాడంతే సార్, ఎవరి మాట వినండి. చూడాడు ఖచ్చితంగా బాగుపడు. రేయ్, ఏమైంది? హీ పింక్డ్ మీ అగైన్. మళ్ళీనా? చెత్త చెత్త మెసేజెస్ అన్ని పెడుతున్నాడు. రోజు నైట్ కాల్ చేసి బాధ పెడుతున్నాడు. ఏడవకే, ఊరుకో. తనకి చెప్పనా? వద్దు. రోజు మెసేజెస్ కాస్త చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నరకం అనుభవిస్తుంది. దాన్ని ఏడుపు చూడలేక మీ దగ్గరకు వచ్చాను. హెల్ప్ చేయండి ప్లీజ్. నా ప్రేమని ఇబ్బంది పెట్టేది నేనైనా సరే వదిలిపెట్టను. వాడి పేరేంటి? రే హరీష్, నువ్వు అమ్మాయిని ఏడిపిస్తున్నావు అంట. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం రా. వేరే వాళ్ళు అయితే వేరేలా ఉండేది. నువ్వు మనోడిగా అర్థం చేసుకోరా. ఏంట్రా లవ్వా? నా దృష్టిలో ఏ అమ్మాయినా ఒకటేరా. వద్దురా వద్దురా వద్దురా, అలా మాట్లాడకరా ప్లీజ్ రా. ఫక్ ఆఫ్ దోస్ బ్లడీ గర్ల్స్ ఇన్ యువర్ మైండ్. సరేరా, ఓ పని చేయరా, నువ్వు లవ్ చేసుకో, నేను లైన్ చేసుకుంటాను. అదేరా మీ టీచర్ నేర్పించలేదా షేరింగ్? వద్దురా, గొడవలు వద్దురా. వద్దురా, నా కోసం అమ్మాయిని వదిలేరా ప్లీజ్ రా. నీకోసం వదిలేదేంట్రా? నీకోసం వదలడానికి నువ్వేమన్నా ఉంచుకున్న దానివా? చెప్పరా. సరేరా సరే, నన్నేమన్నా అనుకోరా, తను మాత్రం ఏమనుకురా. అంటారా, దాన్ని కూడా అంట. అందరు అమ్మాయిలు నన్ను దాన్ని అనకుండా ఉండడానికి పెద్ద ఏమన్నా ఉన్నాం. ఏమన్నారా? వద్దురా, ఇది మన ఫైనల్ ఇయర్. ఫ్రెండ్స్గా వచ్చా, ఫ్రెండ్స్గా వెళ్ళిపోదాం. ప్లీజ్ రా, నేను చెప్పేది వినరా. తీసుకురా. పోరా, ఎల్లో చేసుకో పో. మెస్లో అమ్మాయిలు సూపర్ మచ్చా. నీకు ఫాలోయింగ్ బాగానే ఉంది కదా, ఒకదాన్ని పడేయచ్చు కదా. అమ్మాయిల గురించి మాత్రం నా దగ్గర మాట్లాడద్దు. ఇలా పారిపోతుంటే మనం మాత్రం ఏం చేయగలరా? థ్యాంక్స్ అన్నయ్య, అంటాను చెప్పమంది అన్నయ్య. పింక్ అండ్ వైట్. పింక్ అండ్ వైటా? అదేంట్రా? అది ముద్దు పిల్లరా. ఫస్ట్ తన నా డ్రెస్ లో చూసారంట, అప్పటి నుంచి అలా పిలుచుకుంటున్నాడు. హలో, అబ్బో, పేర్లు ఇలా కూడా పెట్టుకుంటారు మాట్లాడొచ్చు కదా గీత. నేను ఇంకా ఏదో అనుకున్నా. నువ్వన్నా చెప్పొచ్చు కదా. ఓయ్ పింక్ అండ్ వైట్,
చూడన్నయ్య, నాకు ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండవు. అన్నయ్యని పిలిపించి ఎందుకు అన్నయ్య అని నన్ను పదే పదే బాధ పెడతావు? కొనవకరా బాబు. నేనంటే నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ నాలో ఎంత ఇష్టం ఉందో నీకు తెలియాలన్నదే నా తపన. ఇప్పుడు ఏంటి, నీకేమైనా ప్రాబ్లంగా ఉందా? అవును, ప్రాబ్లమే. ఇలా నా వెంట పడద్దు ప్లీజ్. ఎందుకు ఎలా అరుస్తావు? సరే, ఇక పొరపాటును కూడా నా ప్రతిబింబాన్ని నీకు ప్రదర్శించను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అబ్బా దేవుడు, నా ఫ్యామిలీ సేఫ్. అవును, ప్రాబ్లమే. ఇలా నా వెంట పడద్దు ప్లీజ్. సరే, ఇక పొరపాటును కూడా నా ప్రతిబింబాన్ని నీకు ప్రదర్శించను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. డిస్టర్బెన్స్ ఏంటి? అబ్బాయిలు నాకు అమ్మాయిని చూస్తారు, కామెంట్ చేస్తారు. మేము ఇలా చేయడం వల్లేగా మీకు ఈ వాల్యూ. అయినా వీళ్ళేమన్నా చేతులు పట్టుకొని లాగారా, ఫిజికల్ గా ఏడిపించారా? కామెంట్ చేశారు అంతేగా. నిన్నేదో వాగారుగా, ఇప్పుడు మాట్లాడండి. ఇలా వార్నింగ్లు, కంప్లైంట్లు, సీరియస్ గా మొహం పెట్టడాలు, చెప్పులు చూపించడం లాంటివి పద్ధతి కాదు. ఇంకోసారి ఇది రిపీట్ కానివ్వకండి. నీకు అక్క చెల్లెలు లేరా? కామెంట్ చేయడం నీకు సరదా కావచ్చు, కానీ మాకు చిరాకు. ఇప్పుడు నేను కూడా నీ కాలర్ ఇలాగే పట్టుకుంటే? ఛీ! ఇదిగో ఇందుకే నువ్వు నాకు నచ్చట్లేదు. అయినా నీకు నచ్చేదేంటి? నీకు నచ్చాలని నేనేం చెయ్యట్లేదు. అమ్మాయిలాగా పోండి. ఛ! వీడు మారడు. ఎందుకు మారాలరా? అయినా తానేదో అంటే నేనెందుకు మారాలరా? ఈ జూనియర్ అమ్మాయిల్ని సీనియర్ అయితే పుసుకుని అన్నయ్య అలా. అయినా ఈ ప్రాబ్లం నా ఒక్కడిది కాదురా, ప్రతి సీనియర్ స్టూడెంట్ది. అయినా వీళ్ళకి ఇలా కాదురా, నిర్భయ చట్టం లాగా అన్నయ్య చట్టం ఏదో ఒకటి తీసుకురావాలి. ఎవడో ప్రతిబింబాలు, పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు అని చెప్పి వాగాడు. వాడు దొరకాలి, కొన్ని అంతరంగిక చర్చలు చర్చించాలి. మాట్లాడవేరా, నిన్నేరా. అది కాదురా, నేను కూడా చూడకుండానే ఉందాం అనుకున్నాను, కానీ మీరు నా కోసం పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోద్దని. నువ్వు ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని ఎర్రి పప్పలు చేసి వాడుకుంటావురా. అందుకే కదరా మీరంటే. వద్దు, ఈసారి పెట్టి పెంచడానికి మా దగ్గర అంతకంటే భారీ బడ్జెట్ బాబులే వెళ్ళావు. నువ్వు ఆపరా, ఆపు. కానీ రోజు అంటే కష్టంరా, కొంచెం గ్యాప్ ఇవ్వరా. అప్పటికి నా వల్ల కావట్లేదురా. తను చూడకపోతే ఈ కళ్ళు అనవసరం అనిపిస్తుంది. రేపు ఎలాగైనా సరే ఒప్పించాలని డిసైడ్ అయ్యంట. మామా నువ్వు కేగరా. మనకు కావాల్సింది కూడా అదేరా. రే, ప్రొసీడ్ విత్ యువర్ ప్రపోజల్. రే వెళ్ళిపోతుందిరా, మాట్లాడరా. ఏం కాదు, వెళ్ళి మాట్లాడరా. గీత, పిలుస్తున్నాడే. గీత ఒక్క నిమిషం ఆప్మే. ఒకసారి ఆగ్ గీత, నీతో కాసేపు మాట్లాడాలి. ఐ లవ్ యూ గీత. నేనంటే ఎందుకు ఇష్టం లేదు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీకెందుకు నచ్చట్లేదు? ఏదో ఒకటి చెప్పు గీత. ఎలా నచ్చుతావు? అసలు నాకే కాదు, నువ్వు ఏ అమ్మాయికి నచ్చవు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడాలంటే తననే కాదు, తనతో పాటు ఉండే వారందరితోనూ మంచిగా ఉండి బాగా చూసుకోవాలి అనుకుంటుంది. నువ్వు నేను ప్రేమిస్తున్నావని చెప్పి నా జూనియర్స్ తో గొడవపడుతుంటే నేను ఇష్టపడాలా? నా టీచర్స్ ని తిడుతుంటే నేను ఇష్టపడాలా? లేక నా ఫ్రెండ్స్ ని కామెంట్ చేస్తుంటే నేను ఇష్టపడాలా? చెప్పు. ఇవన్నీ చూసినా కూడా నేను ఇష్టపడాలా? చెప్పు నువ్వే. ఏం మాట్లాడుతున్నావు గీత? ఇవన్నీ నేను చేయడం ఏంటి? నటించుకు. నువ్వు ఇవన్నీ చేయడం నేను చూశాను. అంటే ఇవన్నీ చేయడం వల్ల నేనంటే నీకు ఇష్టం లేదు అంతేనా? మరి రోజు నీ వెనకాల పడుతున్నప్పుడు, నువ్వెంత చిరాకు పడుతున్నా నువ్వే కావాలనుకున్నప్పుడు, నీకొచ్చే ప్రాబ్లమ్స్ నావని ఫీల్ అయినప్పుడు, అలాంటప్పుడు నీ మీద కలుగుతున్న ప్రేమ ఇలాంటివి చూసినప్పుడు మాత్రం మాయమైపోతుంది. అర్థమైంది గీత. నువ్వే కాదు, నీలా ప్రతి అమ్మాయి చేసే తప్పే ఇది. అమ్మాయిల అబ్బాయిలో కనిపించే బ్యాడ్ని చూసి లోపల ఉన్న అపారమైన ప్రేమను అర్థం చేసుకోలేక చాలా మంది దూరం అయిపోతున్నారు. అర్థం కాలేదు కదా? నీకు విషయం తెలియాలి. నువ్వు రోజు నాలో చూసే బ్యాడు నేను కాదు, మా అన్నయ్య. వాడు నాలాగే ఉంటాడు. వాడు చేసేవి నచ్చకే వాడితో ఉండను. వాడి పనుల వల్ల నాకు దూరంగా ఉన్నావు, కానీ నా ప్రేమని ఫీల్ అయ్యావు. నాకది చాలు. నువ్వు అద్దాన్ని చూసి మోసపోతున్నావు గీత. నిజం నేను, నా ప్రేమ నిజం.
నువ్వు ఎప్పుడైతే ఈ నిజం తెలుసుకుంటావో అప్పుడు ఖచ్చితంగా నన్ను యాక్సెప్ట్ చేస్తావు. అప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉంటాను. ఓయ్ ఇలా వదిలేసి వెళ్ళిపోతుంటే మేము మాత్రం ఏం చెప్తాం? ప్రేమించుకుందామా? అంటే ఇదంతా నమ్ముతున్నావా? ప్రూఫ్ అవసరం లేదా? ఒకసారి అది చూడు. అవును, ఇది ఇంత ఎగ్జాక్ట్ గా ఎలా? ఇక్కడుంటే ఇక్కడే కాదు ఎక్కడైనా వస్తుంది. నీ ప్రేమకు సారీ నా సీనియర్ ప్రేమకు ఫిదా టూ. అయినా అన్నయ్య అంటావా? ఇంకా నయం, రాఖీ పండుగ రాఖీ కడతానలేదు. మా భయం మాకుంటాయి లేరా? రానా? సీనియర్ని జూనియర్ రా. లవ్ లో జూనియర్ సీనియర్ ఉండదులేరా. నిజంగానా? చల్తా ఏంట్రా అన్నయ్య, నువ్వు వాడికేం వార్నింగ్ ఏమైనా అవసరం లేదు. ఎప్పుడేం చేయాలో నువ్వు నాకు చెప్తున్నావా? అయినా ఏంటి ఇందాక అమ్మాయితో అక్కడ? అంటే ఇష్టపడుతున్నాను. సర్లే ఏదో ఒకటి చేసుకో. సర్లే వాడికేం వార్నింగ్ ఇవ్వకు. వాడిని ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు పని చూసుకో. పోరా. ఎవడ్రా నీకన్నా ఆ మొక్కలు అయితే వరకు మొక్కలేదా? పైకి ఎలా వెళ్ళాలి? ఏంటి కాదా పైకి ఎలా వెళ్ళాలి? కాకుంటే వెళ్ళిపో. రాత్రి రాత్రి ఏమైపోయారా? నీ అమ్మ బాబు లవ్ సక్సెస్ అవ్వాలని తిరుపతికి వచ్చానరా, దారి తప్పిపోయాడ్రా. ఇక్కడ వీళ్ళిద్దరు. అవునా? సర్లే వచ్చేటప్పుడు భారీగా బాంబులు తెచ్చేస్తా. ఎక్కడ పెడితే అక్కడ పెట్టి పెంచేద్దాం. అమ్మా